ఏంటి భయ్య ఎలా ఉంది జర్నీ? బాగానే ఉందన్న. దిల్ రాజు గారు ఇచ్చారు ఫస్ట్ అవకాశం కొత్త బంగారు లోకం. అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు. అలా ఏముండదన్న, ఖాళీ వస్తూ ఉంటుంది. ఒకసారి క్యాన్సిలేషన్లు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. ఏదైనా క్యాన్సలేషన్ అయితేనే ఆ రోజు కొంచెం ఫ్రీ ఉంటుంది. అలానేం కదా మరి 365 days అంత పని ఉంటుంది. సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడో కానీ. మధ్య మధ్యలో 1-2 రోజులు గ్యాప్లు వస్తుంటాయి ఎవరికైనా. అంటే ఒక 17 years అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి? 2008 బంగారు లోకం ఫస్ట్ సినిమా 8 October 9th. సో 17 years. 17th year running. ఈ 17 years జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమెడియన్స్లో ప్రవీణ్ ఒకరు. ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది 17 years ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే నాకే కదన్నా, ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది. 17 years కాదు 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలనే తపనే ఉంటుంది. అది లేకపోతే నేను జర్నీ చేయలేను. బట్ కొంత సాటిస్ఫాక్షన్, ఇక్కడికి వచ్చి 200 సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకా ఏదో చేయాలని ఇది ఉంటుంది కదా, అది లేకపోతే జర్నీ కంటిన్యూ. తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమెడియన్గా. సో ఒక్కసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి అన్న? అసలు నేపథ్యం మా ఊరు అంతర్వేదన్న, అది అందరికీ తెలిసిందే, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే. అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రయల్స్ మొదలుపెట్టి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనపడితే ఆయనకి నాకు ఎందుకో ర్యాపో కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అది కాలేజీ రోజుల్లో పడిందన్న. మనకు కుటుంబ నేపథ్యంలో లేదు, ఎవరు లేరు. కాలేజీ చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్లు చేసినప్పుడు మల్కీపురం డిగ్రీ కాలేజీలో అక్కడ చదివినప్పుడు పడింది. యాక్టర్ అక్కడ బీజం పడింది. అక్కడ పడింది. ఓకే. అంటే ఒక పలానా చిరంజీవి గారినో గ్యారంటీ చిరంజీవి గారి ఎవరిని చూసి ఇన్స్పైర్ చిరంజీవి గారినో బాలకృష్ణ, ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక హీరో ఉంటాడు మనకు, హీరో. ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటారు. అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు అసలు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న. ఇన్స్పిరేషన్కి చాలామంది ఉన్నారు, రకరకాలుగా ఉంటుంది. సినిమా యాక్టర్ అవ్వాలని సినిమానే ఇన్స్పైర్ చేసింది. సినిమా యాక్టర్ కావాలనుకో మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా? చిరంజీవి గారి ఫ్యాన్ అన్న. చిరంజీవి గారు చూసి ఇన్స్పైర్ అవుతుంది. నేను హీరోని కాదు కదా, నేను కమెడియన్. ఆర్టిస్ట్గా అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కువ 80s పుట్టిన వాళ్ళకి 4 హీరోలు అన్న. అప్పటికి రామారావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణ గారు, ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగ్ సారు, వెంకీ సార్, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది 80s పుట్టిన వాళ్ళు, 80s తర్వాత పుట్టిన జనరేషన్కి. సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను, కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా, ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు. సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎవరో రామారావు 96లో వెళ్ళిపోయారు, శివైక్యం అయ్యారు. తర్వాత 1-2 సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ నాతో అన్నది గుర్తు, రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం, ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా? మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా, అలా కళాకారుడు కదా చూడటంగానే అప్పుడు అనిపించింది, ఓహో ఇలా ఉంటుందా అని. ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ తొత్తర ఉండేది. అది కొంచెం భగవంతుడు దిల్ రాజు రూపంలో ఇచ్చాడు అవకాశం. అంటే సినిమాలోకి రావాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి. అంతకు ముందు కూడా లేదన్న పెద్దగా. అవునా? యావరేజ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా మీరు అసలు? యావరేజే. అంటే బంకులు కొట్టి సినిమాలకి కదా. లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం ఇలాంటి భక్తి సినిమాలు కూడా 30 సార్లు చూసేవాళ్ళు. ఓకే.